లక్ష్మాంటి వాళ్ళ ఇంట్లో ఏం ఫంక్షన్ అంటే నేను తాగను. ఆంటీ లక్ష్మణ్ కాఫీ తాగుతావా? కాఫీయా ఏది ఇచ్చినా కాఫీ 2 3 4 5 నాకు అలవాటు వద్దు 5 1 6 ఇవాళ లక్ష్మాంటి గోల్డెంగం లాగా శివలింగం లాగా ఏకలింగం లాగా నాకు అసలు పాలు ప్రోడక్ట్ అయ్యి తాగను నన్ను అంటే నీళ్ళతో కలిపి కాఫీ తీసుకురా. బ్లాక్ కాఫీ బ్లాక్ కాఫీ డికాషన్ అంటే గ్రేట్. నేను తాగనే సంవత్సరం మొత్తం మీరు ఎప్పుడంటే బాగా వర్షం పడి ఫుల్ క్లైమేట్ ఇప్పుడు బాగా వర్షం పడుతుంది నా వల్ల కాదమ్మా. మా ఆయన ఎలా కలిపినా రాగడు. ఎలా కలిపిన టీ కావాలి. టీ తాగుతారు కదా, టీ తాగుతారు. రోజుకి ఎన్ని పూటలు ఇచ్చినా తాగుతారు శుభ్రంగా. అది ఇస్తుంది సింబల్ ఆఫ్ లవ్ తాజ్ మహల్. టీ పొడి కూడా అదే. ఎవడైనా తాజ్ మహల్ 3 రోజెస్ వాడేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా సుమా ఇస్తున్నారు. సింబల్ ఆఫ్ లవ్ రెడ్ రోజ్ ఇంగిలి పీస్ వచ్చింది. 3 రోజెస్ అమ్మానికి ఎంతమంది టీచర్లు ఉన్నారు? వీళ్ళిద్దరేనమ్మా. మధ్యలో మేము మనక్కాయ కరివేపాకు అనుకుంటారు అనుకుంటా. ఏదో నాకు అందుకే డైలాగ్ అది ముందే ఒప్పేస్తాను. వీళ్ళు వదిన ఆడపడుచులు చూసే వాళ్ళు ఎవడైనా నిజంగా నువ్వు సరదా రన్నింగ్ లో లేదే అసలు. అవును అసలు రన్నింగ్ లో లేదు. రన్నింగ్ లోనే ఉంది. రన్నింగ్ లోనే లేదు. అక్కడ ఉన్నది ఎవరికి ఏంటి మన ముచ్చట్లకి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. భలే భలే సరదాగా మాట్లాడుకుంటున్నారు, భలే ఎంజాయ్ చేస్తున్నారు అని దిష్టి పెడుతున్నారు. అందుకే నేను 4 రోజులకి ఒకసారి అడ్డం పడుతున్నా. ఇది పెట్టకు చూడరు. పెడతా పెడతా దిష్టి పెట్టే వాళ్ళు సార్ దిష్టి పెట్టుకుంటుంటారు. నిన్నటికి నిన్న మోహన అమ్మోళ్ళ ఇంట్లో ఫంక్షన్ నేను అసలు ఆ రోజు ఎల్లో డామినేటింగ్ ఎల్లో కలర్ శారీతో బ్యూటిఫుల్ గా ఉంటాయి. అది హైలైట్ యాక్చువల్ గా ఎల్లో శారీ జనరల్ గా ఆడవాళ్ళకి జనరల్ గా అది హైలైట్ ఇస్తుంది. ఎల్లో అయినా రెండు బాగుంటాయి. బండి మీ దగ్గర బ్రైట్ గా కనపడుతుంది, అట్రాక్టివ్ గా కనపడుతుంది. రెండింటికి తేడా ఉంది. బ్రైట్ గా కనపడేటప్పటికి దిష్టి తగ్గుతుంది. నాకు ఎల్లో శారీ కడితే నల్ల కట్టేసాను. తెల్లగా ఉందే ఏంది ఏమో. అమ్మ నేను అసలే నలుపు, ఇంకొంచెం నల్లగా కనపడితే నా పరిస్థితి ఏంది? మా ఆయన గుర్తుపట్టద్దు. వైట్ కలర్ ఉన్న వాళ్ళకి ఎల్లో, మీడియం కలర్ ఉన్న వాళ్ళకి రెడ్ అయితే హైలైట్ గా కనపడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్. లావణ్యాకి ఎల్లో కలర్. ఉమాని నల్లగా ఉన్నావన్న మోహన అవును తన మీడియం అండి. నేను తమ్నైల్లో అది పెడతాను. మెన్షన్ చేసి మేము పూర్తి వీడియో చూడండి. అంటే తనుందని అంటలా నేనున్నానని చెప్తున్నా. ఇప్పుడు కూడా కాంట్రవర్షియల్ గా అవుతుంది. దీని మీద ఎన్నో డిబేట్లు కొనసాగించారు. నువ్వు పేర్లు పెట్ట మంచి ఎడిట్ చేసేసి తీసేసేసి. ఎడిట్ చేసే ఓపిక ఉండాలిగా మాకు. ఉంటుంది. ఎడిట్ చేస్తూ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇసుగ్గా ఉంటుంది. ఎడిట్ చేస్తావే. వాయిస్ ఓవర్ ఎందుకు? అందరూ ఇంట్రెస్ట్. అంత లెంతీ వీడియోకి ఏమని వాయిస్ ఓవర్ ఇస్తారు? అందరూ ఇవ్వట్లేదా? చిన్న వీడియో ఇచ్చుకో. లెంత్ వీడియో కాకుండా మరి అంత కష్టం. 30 seconds పెట్టుకొని స్టేజ్ రీల్స్ లా పెట్టుకోవి. అవన్నీ పెడుతున్నాలే, మనకి కావాల్సిన వీడియో కదా. రీల్సే వీడియోనే. గెలవండి ఎవరన్నా. దాంతో కావాలేమమ్మా, మాకు అంత టాలెంట్ లేదమ్మా. లావణ్యకున్నంత టాలెంట్ మాత్రం దమ్ము ఎవరికన్నా ఉందా? నాగబాబుకి ఎక్కడి నుంచే నాగబాబు? తడిచింది లావణ్య. ఏమండి ఇంతకు ముందు నాకు తెలియదండి వీళ్ళందరూ సావాసంతో మొగుడిని గ్రిప్ లో పెట్టుకోవడం ఎలా ఇది కరెక్ట్. ఫస్ట్ వన్ తను, సెకండ్ కానీ ఫస్ట్ వన్ నువ్వే. ఏదైనా ప్లేస్ నీదే ఆక్యుపెన్సీ. కాదు కాదు అంత జోక్ వద్దులే కానీ గ్రిప్ లో అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే బాగోదు పాపం. వీడియోలు తీసేస్తారు అసలు. మళ్ళీ చూస్తున్నారు కదా ఎవరు ఎక్కువగా మొగుడికి తడుస్తారు. బయట మాట్లాడే వాళ్ళే కానీ ఇంట్లో అందరు వినేవాళ్ళు. అదే బయట ఏదో వీడియో కవర్ చేసేసి బయట
బయట ఏదో సరదాగా మాట్లాడుకోవడమే కానీ అందరూ మొగుడు మాట వినేవాళ్ళే ఎవరు లేరు. అసలు ఆంటీ సూపర్ డైలాగ్ మంచి ఆడపిల్లలు ఎవరి అలాంటి వాళ్ళు ఏం కాదు. పెద్దోళ్ళు ఉన్నారే అని అనుకుంటాం కానీ ఈ పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళే భలే మంచి మాట చెప్పారు. మా భారత అంటే ఏం తక్కువ భారత అంటేని మర్చిపోని కవిత. లేని వాళ్ళు ఎందుకు ఎత్తుతావు 7 సార్లు హారం గుర్తు చేసుకోవద్దా ఇదిగోండి లక్ష్మ ఆంటీ పార్టీ ఇస్తుంది. వాళ్ళ ఇంటికి వచ్చామని చాలా తర్వాత పైకి వచ్చాము. ఎందుకు వచ్చామని అనుకుంటున్నారా? అక్కడ బయట వర్షం పడుతుంటే కూర్చున్నాము, అందరూ జల్లుబడి తడిచిపోతున్నారని ఆంటీ పైకి రండి అమ్మాయి అంది. పైకి వస్తే మాకేమి ఇస్తారు అంటే కాఫీ ఇస్తానని. కాఫీ ఇస్తే ఎట్లా ఆంటీ అని తినాలి కదా అంటే అయితే చక్రాలు ఉన్నాయి అమ్మాయి, చక్రాలు తింటూ ఉండండి కాఫీ పెట్టుకొస్తానని చెప్పి కాఫీ తెచ్చింది. ఈ ఉమా ఏమో కాఫీ తాగదంట, అలవాట్లేదంట, ఫ్లేవర్ రావాలంట, వర్షం పడాలంట, చెప్పండి. పైకి ఎత్తుతాం కూల్ డ్రింక్ అయితే మీద చూసారు కదా ఫ్రెండ్స్, వర్షం పడుతున్న వేళ మా ఫ్రెండ్స్ అందరి పిచ్చా పార్టీ, సరదా కబుర్లు, ఏదైనా ఏదో సరదాగా మాట్లాడుకోవడానికే తప్పితే ఎవరమైనా భర్త చాటు భార్యలమేనండి. మీలో ఎంతమంది ఇలా మీ ఫ్రెండ్స్తో సరదాగా గడుపుతూ ఉంటారు? మీ బ్యాచ్ కూడా ఇలాంటి బ్యాచ్ ఏదైనా ఉందా? మీ బ్యాచ్ పేరేంటి? మా బ్యాచ్ పేరైతే నైబర్స్ గ్రూప్ అనమాట, నైబర్స్ గ్రూప్ అనమాట. మీకు ఈ వీడియో ఎలా ఉంది? మీరు ఏ టీ తాగుతారు? తాజ్మహలా, రెడ్ రోజెస్సా, లేదంటే కాఫీ తాగుతారా? ఇవన్నీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోండి.